భాగ్యనగరంలో మరో పుణ్యక్షేత్రం రూపుదిద్దుకుంది. శంషీగూడ చెరువు ఒడ్డున నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అలివేలుమంగ సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న విగ్రహ యంత్ర ప్రతిష్ఠా మహోత్సవాలతో ఈ ప్రాంతమంతా వైకుంఠాన్ని తలపిస్తోంది. ఆలయ ధర్మకర్త మరియు చైర్మన్ శంషీగూడ భాస్కర్ ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్టాపన పూర్వ కర్తవ్యాలను పూర్తి చేశారు. విగ్రహాలపై పాలు నీళ్లు పోసి పవిత్రం చేసే కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. స్వామివారి విగ్రహాలపై వరిధాన్యం పోసి నిర్వహించే విశేష పూజలు పూర్తి చేశారు. విగ్రహాలపై వస్త్రాలు, పుష్పాలు, ధనం ఉంచి భక్తి శ్రద్ధలతో ఈ కర్తవ్యం నిర్వహించారు. ఈ రోజు శుభముహూర్తాన స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. నేటి సాయంత్రం స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మాండ నాయకుడు భక్తులకు దర్శనమిచ్చేందుకు పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. గోవింద నామస్మరణతో శంషీగూడ పరిసర ప్రాంతాలు మారుమోగుతున్నాయి. భక్తుల కోలాటాలు, నృత్యాలు, ప్రజలతో పండగ వాతావరణం నెలకొంది. నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి దర్శించుకుని తరిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చెరువు ఒడ్డున కొలువుదీన వెంకటేశ్వరుడు భక్తుల కష్టాలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందారని కోరుకుందాం. वरिष्ठाय श्रीवराय नमो नमः। प्रह्लाद वरदायै मायिने जलशायिने महोदराय मंदाय मददाय मदाय स्वाहा महावीर्याय धैर्याय चित्रवीर्याय ते नमः स्वाहा माय चित्राय नमस्ते चित्रभानवे माया ज्येष्ठाय ब्रह्मणा ब्रह्मणस्पद आविष्णुमन्नोतविश्वेदसादनो श्रीमन्महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। अचम्याः